హాయ్ ఫ్రెండ్స్, ఈ డివైస్ వచ్చేసి PoE ఎక్స్టెండర్. దీన్ని ఫ్లిప్కార్ట్లో నుంచి తెప్పించా. అమెజాన్లో కూడా ఉంది. అరౌండ్ 1500 అయితే పడింది. PoE 100 Mbps PoE రిపీటర్ అనమాట. రిపీటర్ అంటే ఒక కేబుల్ మీద 2 IP కెమెరాలు పెట్టుకోవచ్చు మనం. పవర్ ఇన్పుట్ వచ్చేసి DC 44 వోల్ట్స్ నుంచి 55 వోల్ట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. 0.5 amps అయితే తీసుకుంటుంది. పవర్ అవుట్పుట్ వచ్చేసి DC 44 వోల్ట్స్ నుంచి 55 వోల్ట్స్ అవుట్పుట్ కూడా అదే విధంగా వేస్తుంది. 0.25 amps అయితే వేస్తుంది. డేటా స్పీడ్ వచ్చేసి 100 Mbps ఉంటుంది. అంటే 2 IP కెమెరాలకి అది సరిపోతుంది అనమాట. ఈ డివైస్కి వచ్చేసి ఒక ఇన్పుట్ ఉంటుంది, 2 అవుట్పుట్లు అనమాట. ఒక Cat6 కేబుల్లోనే 2 త్రూ PoE ద్వారా ఈ డివైస్కి కనెక్ట్ చేయాలి మనం. ఇక్కడ చూడండి, PoE స్విచ్ నుంచి నేను అవుట్పుట్ అయితే తీసుకున్నా. PoE స్విచ్ నుంచి అవుట్పుట్ వచ్చేసి ఇది 100 మీటర్స్ బండిల్. ఇది 100 మీటర్స్ తర్వాత ఈ PoE ఎక్స్టెండర్ని అయితే మనం కనెక్ట్ చేద్దాం. అది మీరు బడ్జెట్ ఒకటి చూసుకోవాలన్నమాట. ఎంతంటే ఈ 100 మీటర్స్ కేబుల్ వచ్చేసి సపోజ్ 3000 ఉందనుకోండి, అంటే ఒక 2 కెమెరాలు పడతాకి 100 మీటర్స్ వచ్చి 3000 + 3000 6000 అవుతుంది. ఈ డివైస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1500 కాబట్టి మీకు అక్కడ ఎంత అమౌంట్ సేవ్ అవుతుందో చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 1500 అయితే సేవ్ చేసుకోవచ్చు. అలాగే 3 కెమెరాస్ పెడితే అట్లాగా ఎంత సేవ్ అవుతుంది. కేబుల్ కాస్ట్ 1000 రూపీస్ నుంచి కూడా ఉంటుంది Cat6, కానీ డ్యూరబిలిటీ ఒకటి చూసుకోవాల్సి వస్తుంది. ఈ PoE స్విచ్ ఎక్స్టెండర్కి నేను ఒక ఇన్పుట్ అయితే ఇచ్చా, ఒక అవుట్పుట్ తీసుకుని ఒక IP కెమెరాకి అయితే కనెక్ట్ చేశాను. 2 అవుట్పుట్ తీసుకుని ఇంకో IP క్యామ్కి అయితే కనెక్ట్ చేద్దాం. దీన్ని చిన్న ప్యాచ్ కేబుల్తో కనెక్ట్ చేస్తున్నాం. ఒకటి వచ్చి 30 మీటర్స్ కేబుల్, ఇది ఒక క్యామ్కి కనెక్ట్ చేసింది. రెండో క్యామ్కి చిన్న ప్యాచ్ కేబుల్తోనే కనెక్ట్ చేశా. ఇంకా అంత లెంత్ వైర్ లేదు నా దగ్గర. కనెక్ట్ చేయగానే ఇక్కడ మనకి లైట్స్ అయితే వెలుగుతున్నాయి చూడండి. రెండో IP క్యామ్కి కూడా కనెక్ట్ చేయగానే లైట్స్ ఎలా బ్లింక్ అవుతున్నాయో చూడండి. రెండోది కూడా వచ్చేసింది. డేటా ట్రాన్స్ఫర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక 5 to 10 seconds to 20 secondsలో అయితే కెమెరా అయితే DVR కనెక్ట్ అవుతుంది. DVRకి కానీ NVRకి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. టీవీలో చూస్తే మనకి ఇక్కడ చూడండి, కెమెరాలోకి వచ్చేసి IP కెమెరా సెలెక్ట్ చేసుకుంటే IP కెమెరాలోకి వచ్చేసా. 2 క్యామ్స్ ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి, కాన్ఫిగర్ చేసి ఉన్నాయి కాబట్టి నాకు ఇమీడియట్గా వచ్చేసినాయి. కాన్ఫిగర్ చేయకపోతే ప్రీవియస్ వీడియోలు ఎలా కాన్ఫిగర్ చేశానో చూడండి. 2 క్యామ్స్ వచ్చినాయి అన్నమాట. ఈ రకంగా అయితే మన డ్యూరబిలిటీ కేబుల్ ఎంత పడుతుంది అనేది దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని అయితే మీరు ఈ సెటప్ అయితే చేసుకోవచ్చు. ఈ రకంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.